హలో నమస్తే అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము బాగున్నామండి. ఈ రోజు నేను కొత్త వంటకం ఒకటి మామిడికాయ చేస్తున్నానండి. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తినే స్వీట్ మ్యాంగో. దీని తయారీ విధానం చూపిస్తాను చూడండి. కొత్త వంటకం ఒకటి చిన్నపిల్లలు ఇష్టంగా తినే ఒకటి స్వీట్ మ్యాంగో చేస్తున్నానండి. దీనికి కావలసిన పదార్థాలు 3 మ్యాంగోలు తీసుకున్నానండి. నీట్గా కడిగి పెట్టుకున్నాను. వీటిని చెక్కి చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను, ఆ విధంగా మీరు చేసుకోండి. మామిడికాయలు బాగా కడిగి పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్ని చెక్కి తీసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా పొడుగు పొడుగుగా కట్ చేసుకోవాలండి. కాయని కట్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ కట్ చేసుకోవాలండి. ముక్కలు అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. వీటిని కొద్దిగా నీరు వేసి సాల్ట్ వాటర్లో కడుక్కోవాలండి. సాల్ట్ కూడా వేస్తున్నాను. వీటికి బాగా సాల్ట్ వాటర్లో కడుక్కొని ఈ విధంగా 2 సార్లు కడుక్కోవాలండి. నీరంతా వడకట్టి జల్లీలు వేస్తాం. ఇటు స్టెయినర్లో వేసి నీరు లేకుండా చూసుకోవాలండి. వాటిని మళ్ళీ బౌల్లో వేసుకొని దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా వేయాలండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా కారం, కొద్దిగా వెనిగర్ వేస్తున్నానండి. వెనిగర్ వేస్తే పాడవకుండా ఉంటుందండి. షుగర్ యాడ్ చేస్తున్నానండి ఒక బౌల్ తోటి. వీటినన్నీ కలిపి పెట్టుకోవాలండి ఒక పక్కని. మూత పెట్టుకోవాలండి 10 నిమిషాలు. కొద్దిగా జీలకర్ర వేసానండి, కొద్దిగా కలోంజీ వేసానండి, కొద్దిగా మెంతులు వేసానండి, రెడ్ చిల్లీ కొద్దిగా వేసుకున్నానండి. 3 వేసానండి రెడ్ చిల్లీ. వీటిని కొద్దిగా ఫ్రై చేయాలండి. మీడియం టు స్లో ఫ్లేమ్లో వేసుకోవాలండి. ఇవి వేయించి పెట్టుకున్నవన్నీ కొద్దిగా బరగ్గా మిక్సీ పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత అంతేనండి, కొద్దిగా బరగ్గా పట్టుకోవాలండి. స్టవ్ వెలిగించానండి. వెలిగించి కొద్దిగా సోప్ వేస్తున్నానండి. కొద్దిగా జీలకర్ర వేసానండి. చెప్పండి. వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఈలోగా బాండి పెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో వేసుకుందామండి. దీంట్లో ఆయిల్ ఏమీ అవసరం ఉండదండి, వాటర్ కూడా వేయక్కర్లేదండి. పసుపు యాడ్ చేసుకోండి.
కలర్ కోసం అండి. ఒక 5 నిమిషాలు అయిందండి. ఇంకొక 5 నిమిషాలు అవ్వాలండి. దగ్గరికి అయిపోతే మనకి అయిపోయినట్టేనా. ఆ పొడి వేసుకొని దించి పెడదామండి. చూడండి ఇలా పొంగుగా రావాలండి. వస్తేనే మీకు మామిడికాయ తీపి బాగా పడుతుంది. మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన వరకు మీరు చూసుకోండి కొద్దిగా. మామిడికాయ సీజన్ కదండి, ఇప్పుడే చేసి పెట్టుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. దీంట్లో ఆయిల్ ఉండదు, ఏమీ ఉండదు, స్వీట్, సాల్ట్ ఉండదు, ఎక్కువగా కారం కూడా ఎక్కువగా ఉండదు. చేసి పెట్టుకుంటే 1-2 నెలల వరకు మీకు ఏమీ అవ్వదండి, పాడవకుండా ఉంటుంది. అడుగు పట్టకుండా చూసుకోండి. ఇలా ఈ విధంగా తయారైన తర్వాత చూడండి, జ్యూసీగా కనిపిస్తుంది మీకు పాకం అంతా వచ్చి. ఇప్పుడు మీరు లాస్ట్లో ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లారనిచ్చాక ఒక గాజు బౌల్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఎంతో రుచికరమైన స్వీట్ మ్యాంగో రెడీ అండి. చూడండి, ఇది ముక్క పలంగానే ఉన్నది. దీనికి ఇలాగే ఉండాలండి, ముక్కలు కరిగిపోకూడదు. నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. అబ్బాబ్బా, చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేయండి ఇంట్లో. కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో ఈ స్వీట్ మ్యాంగో. దీనిలో ఆయిల్ అవసరం అస్సలు పడలేదండి. మీకు ఏవైనా ఇంకా రుచికరమైన వీడియోలు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు ముందుకు నడిపించండి.